ఏం చెప్పడానికి వచ్చావే? చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావు? చెప్పు చెప్పు చెప్పు. మీరు మీదికి వస్తుంటే చెప్పాలనుకుంది మర్చిపోయి ఏదేదో అనిపిస్తుంది. చాలా, ఈ డిస్టెన్స్ చాలా. చెప్పా. మీరెంత డిస్టెన్స్ కి వెళ్ళి నించున్నా మీరు మాత్రం ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. ఈ బిస్కెట్ పంచాయతీలతో పని అవ్వదు గానీ ముందు అసలు ఎందుకు వచ్చావో చెప్పు. అదేనండి, 2 days లో కబడ్డీ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదేంటండి? నేను చెప్పానా కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తానని? నేను చెప్పానా కబడ్డీలో ఛాంపియన్ అవుతానని? మీరు చెప్పడం కాదండి, మీకు కబడ్డీలో టచ్ ఉంది కాబట్టి మీరందులో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఛాంపియన్ అవుతారు. మీరు కబడ్డీలో ఛాంపియన్ అవ్వాలని నేను ఆశపడుతున్నానండి. నేను నా ఆశల కోసం, నా డ్రీమ్స్ కోసం బ్రతుకుతాను గానీ నీ ఆశల కోసం నేనే పని చేయను. నాకు అవసరం కూడా లేదు. ఆహా, మరంత అవసరం లేదనుకున్న వాళ్ళు ఫీజు ఎందుకు కట్టారు? మొన్న మీ అమ్మగారి ఫ్రెండ్స్ ఇంటికొస్తే వాళ్ళ ముందు పార్టిసిపేట్ చేస్తానని గొప్పగా ఎందుకు చెప్పారు? అది నేను చెప్పలేదు, నువ్వు చెప్పించావు. నువ్వు రెచ్చగొట్టడం వల్ల నేను అలా చెప్పాను. అవునా? అయితే వాళ్ళకి ఫోన్ చేసి నేను కబడ్డీలో పార్టిసిపేట్ చేయనండి, ఆ రోజు మా ఆవిడ రెచ్చగొట్టింది, అందుకే రెచ్చిపోయి డైలాగులు కొట్టాను, నిజానికి నాకంత సీన్ లేదు అని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? సీన్ లేకపోవడం ఏంటి? అయితే ఉంటే ప్రాక్టీస్ చేయండి. నువ్వు చెప్తే నేను చేయను. నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఈయనేంటి ప్రాక్టీస్ చేయనంటున్నారు? ఈయనని ఎలాగైనా సరే రెచ్చగొట్టి ప్రాక్టీస్ చేయించాలి, కబడ్డీ పోటీలో పార్టిసిపేట్ చేసేలా చేయాలి. అలా చెయ్యాలంటే తింగరోన్ని ఏం చేయాలి? ఏం చేస్తే మన మాట వింటాడు? ఇదిగోండి, కావాలంటే మీతో పాటు నేను సపోర్ట్ గా ఉంటాను. మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. ఏంటి? నువ్వు నన్ను ఇన్స్పైర్ చేస్తావా? వెళ్ళి కిచెన్లోకి పోయి వంట చేసుకోవే. ఇన్స్పైర్ చేస్తుందండి, ఇన్స్పైర్. కబడ్డీ అంటే కామెడీ అనుకుంటున్నావా? అయినా కబడ్డీలో నీకేం టచ్ ఉందనే నాతో పాటు ప్రాక్టీస్ చేస్తానంటున్నావు. నాకు టచ్ లేదు అనుకోండి, కానీ మనం ట్రై చేస్తూ ఉంటే ఆ టచ్ ఆటోమేటిక్ గా నాకు కూడా వచ్చేస్తుందని. ఇదేం అంటురోగం కాదు, అంటుకుంటే వచ్చేయడానికి. టాలెంట్. సరే అండి, మీకు టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ లేదు, నేను ఒప్పుకుంటాను. మరి అలాంటప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు కదండి. నాకు తెలిసి మీవన్నీ ఒట్టి డైలాగులే, మీకంత సినిమా లేదు. నాతో ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మీరు ఓడిపోతారని మీ భయం, అందుకే మాట్లాడడం లేదు. ఏంటే ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? చిన్నప్పటి నుంచి కబడ్డీని లైఫ్ గోల్ గా పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఛాంపియన్ అయ్యావాడిని తెలుసా? చెట్టెక్కడం చేత కాక ఈరోజు మంగళవారం ఎక్కను అన్నాడంట, అలా ఉంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అబ్బా, ఇదిగోండి, ఇవన్నీ కాదు, మనమిద్దరం చిన్న పందెం వేసుకుందాం. పందెమా? దేనికి? ఇద్దరం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడదాం. నాకెలాగో కబడ్డీలో టచ్ లేదు కాబట్టి మీరు ఈజీగా గెలిచేస్తారు. అందులో డౌటే లేదు, కానీ నీతో ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? అదే చెప్తున్నాను. మీరు కానీ నాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి నన్ను ఓడించారనుకోండి, 24 hours మీరేం చెప్తే అది వింటాను.